తమ్ముళ్ళు మీరు ఊళ్ళు అలిసిపోతే సాయంత్రం ఒక హాఫో క్వార్టరో తాగాలనిపిస్తే ఈ జగన్ రెడ్డి మీకు మందు అందుబాటులో లేకుండా చేసేస్తున్నాడు. చాలా రేట్లు పెంచేశాడు. నాకు ఓటేయండి, 100 రోజుల్లో నేను మీ ఓటు ద్వారా అధికారానికి నాకు అధికారం ఇవ్వండి, మీకు తక్కువ రేటుకే బ్రాందీ సప్లై చేస్తానని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని ప్రోత్సహించేస్తానంటే ఈయన తాగుబోతులకి మంచి శుభవార్త అంట. చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే గనక సరసమైన రేట్లకి తక్కువ రేట్లకి ఇంటింటికి మందు సప్లై చేస్తాడంట. ఇది ఆయన పేదవాడికి ఇచ్చేటువంటి పేదవాడి జీవితాన్ని మరింత కుంగరదీయటానికి ఆయన ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ బలహీనతలతో ఏ రకంగా ఆడుకుంటున్నాడు, బంపి పెడుతున్నాడు మనం చూస్తే నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? వచ్చి అధికారం కోసం వెంపర్లాడేటువంటి దిగజారుడు మనస్తత్వం మనకు కనపడుతుంది తప్పితే బ్రాందీ మీకు బాగా అందుబాటులో ధరలో తక్కువ రేటుకి ఇస్తాను, మీకు ఇంటింటికి అందజేస్తాను, మీరు ఇల్లు కదలకుండా బ్రాందీ తాగిస్తాను తక్కువ రేటుకి అని చెప్పేటువంటి పాలకుడిని భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? సరసమైన రేట్లకు మందు మీకు సప్లై చేస్తానని చెప్పేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోండి ఏమన్నా చూసుంటామా? ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు పోలీసులు పెడుతున్నారంటారు. మీ అబ్బాయి ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎవడికి ఎక్కువ కేసులు పెట్టుకుంటే ఆడికి మన ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని మీ అబ్బాయి చెప్తాడు. మీరేమో ఎక్కువ 20 కేసులు పెడుతున్నారు 10 కేసులు పెడుతున్నారని మీరంటారు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి పొసగన పరిస్థితి ఏంటిది? మీ అబ్బాయి కేసులు ఎక్కువ పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. మీ కార్యకర్తలు మనుషులను కొడుతున్నారు, జనాలను కొడుతున్నారు, వైసీపీ వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు వచ్చామో కేసులు పెడుతున్నారు మొర్రో అంటారు. మీరు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకి ట్రాన్స్ఫర్లా, ఒక చోట పనికిరాని చెత్త మరొక ఊర్లో బంగారం అవుతుందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కొవ్వూరులో జవహర్ అని మీ దగ్గర ఒక మంత్రి ఉండేవాడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఆ మంత్రిని తెచ్చి తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరుకి ట్రాన్స్ఫర్ చేశారు 5 ఏళ్ల తర్వాత. మరి కొవ్వూరులో చెత్త ఇక్కడ పనికొస్తా పనికిరాదా అని ఎందుకు పెట్టావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? మీరు చేస్తేనేమో శ్రీరంగ నీతులు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంతూరు చంద్రగిరి, మీరు చంద్రగిరిలో ఎమ్మెల్యే. చంద్రగిరి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? చంద్రగిరిలో ఉన్న చెత్త కుప్పానికి వచ్చి బంగారం అవుద్దా? చెప్పాలి కదా. చాలా మందిని నరసాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతన్ని తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? ముమ్మిడివరంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకి పెట్టలేదా? హరిశ్చంద్రాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే తెచ్చి పార్లమెంటుకి పెట్టలేదా? అట్లాగే ఎంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేగా మీరు పెట్టలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు? మీరు చేస్తే సమ్మగా ఉండాలి, సమ్మగా చూడాలి జనం. ఆహా ఓహో, ఈయన అసలు పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, అసలు రాజకీయాల్లో రాజకీయ పండితుడు అని చెప్పనేమో మేము మాత్రం భజన చేయాలి జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేస్తే చెత్త బంగారం కుప్ప ఇవన్నీ మాట్లాడతాం. మీరు చేసిందేమో బాగా రంజుగా మేమందరం చూడాలి, మీదకి ఎక్కించుకోవాలి, మీరు ఎక్కడ తీసుకొస్తే అక్కడికి. ఆయన సూపర్ 6 అంట కొత్తగా కనిపెట్టాడంట. డ్వాక్రాలు నేనే కనిపెట్టా, దీపాన్ని నేనే కనిపెట్టా, ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. 3 గ్యాస్ బండలు ఇస్తాడంట, 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాడంట, నెలకి 1500 డబ్బులు ఇస్తాడంట.
చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో పేజీ 17 పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంట. మీరు చెప్పండి, మీరు పాత్రికేయ మిత్రులు, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకన్నా 25,000 బ్యాంక్ డిపాజిట్ ఎక్కడ చేశాడా? పుట్టిన ప్రతి ఆడపిల్లకి. పేద మహిళలందరికీ స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాం. మేనిఫెస్టో 14లో ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ ఫోన్ ఇచ్చాడా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సెల్ ఫోన్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఒక్క సెల్ ఫోన్ ఎక్కడినిచ్చాడా? ఇచ్చిన పాపాను పోలేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్కు 100 రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. ఈ పోయే మాటలు ఈ మేనిఫెస్టోలో ఎవడు పెట్టాడు? మళ్ళీ ఇప్పుడు 3 మాటలు ఇస్తాడంట. ఈ చంద్రబాబు నాయుడికి ఎంతకన్నా పోటుగాడు మనకెవడు దొడకడు. ఈ మేనిఫెస్టోలో 12 బండ్లు సబ్సిడీకి 100 రూపాయల మీద 100 రూపాయలకి ఇస్తా అని చెప్పావు. ఎవరికి ఇచ్చావు? ఒక్క గ్యాస్ బండి ఎవరికన్నా 12 బండ్లు ఇచ్చావా? ఎవరికన్నా 12 బండ్లు కాదు, ఒక్క బండి ఎవరికన్నా ఇచ్చావా? 5 ఏళ్లలో 60 బండ్లు ఇవ్వాలి. 60 బండ్లు కాదు, 6 బండ్లు కాదు, 6 బండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎంత దగాకోరు మాటలు ఉంటాయో, దగాకోరు హామీలు ఉంటాయో, దగాకోరు వాగ్దానాలు ఉంటాయో. చంద్రబాబు నాయుడు ఒకసారి 14 మేనిఫెస్టో చూసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏలుబడి చూసి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అధికారం కోసం ఎంత పచ్చి దగాకైనా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చెప్తాడు, నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, నేను దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటా వెళ్తే అక్కడ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, మీరు పని చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా ఏ తమ్ముడికైనా నీ కోసం కష్టపడే తమ్ముడికి లేదా ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రజలకి బంగారు భవిష్యత్తుకి ఏం చూపించావు దారి? మీ అబ్బాయికి తప్పితే దారి ఎవరికి చూపించావంటే మీ అబ్బాయికి చూపించావు బంగారు భవిష్యత్తుకు దారి. అంటే మీ అబ్బాయికి వచ్చేస్తే ఈ రాష్ట్రంలో అందరికి వచ్చేసినట్టేనా?